నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. అప్పుల బాధతో పిల్లలకు విషమిచ్చి తాము తనువు చాలించిన తల్లిదండ్రులు, రుణభారంతో కుటుంబం ఆత్మహత్య, ఆర్థిక సమస్యలతో ఉరివేసుకున్న కుటుంబం, ఇలాంటి వార్తలు నిత్యకృత్యం. మరి అప్పు చేయడం తప్ప? ఎటువంటి వాటికి అప్పులు చేయాలి? అప్పులు ఎప్పుడు భారంగా మారతాయి? అప్పులు తెచ్చి వ్యాపారం చేసేవాళ్లు తరచూ చేసే తప్పులు ఏమిటి? నష్టాల కష్టాల నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉందా? ఇంటి బడ్జెట్ రూపకల్పన ఎలా? పొదుపు చేసే మార్గాలు ఏంటి? ఎలాంటి ఖర్చులను కట్టడి చేయాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఆదాయం మూరెడు, ఖర్చులు బారెడు, చివరికి అప్పులు బండెడు. ఇదే నేటి ఎన్నో మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి. ఈ దుస్థితి మారేది ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు రేవంత్ చలమల, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, హైదరాబాద్ నుంచి; డాక్టర్ బి అనిల్ కుమార్, వెల్త్ అండ్ ఇన్సూరెన్స్ మేనేజర్, హైదరాబాద్ నుంచి; అలాగే డాక్టర్ హను ఎడ్లూరి, ఆర్థిక నిర్వహణ నిపుణులు, హైదరాబాద్ నుంచి. ముందుగా రేవంత్ గారు, గడిచిన కొంతకాలంగా దేశవ్యాప్తంగా కుటుంబాల సగటు అప్పులు చెబుతున్న చేదు నిజాలు, పొదుపు తగ్గుతూ అప్పులు పెరుగుతూ వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటి? ప్రతి ఒక్క చేదు నిజం గురించి కేవలం మనం చెప్తే ప్రజలు తెలుసుకోవటం కాదు. ప్రజలు ఇప్పుడు ఎవరైతే ఈ ప్రోగ్రాంను చూస్తున్నారో వాళ్ళకంతటా వాళ్ళే వాళ్ళ చేతిని గుండె మీద వేసుకొని ఒక్కసారి ఆలోచించాలి. ఒకవేళ మనకి కనుక ఏదైనా జరిగినట్లయితే, ఒక ఉద్యోగం పోయినా లేదు ఏదైనా జరిగినా కానీ మనం తీసుకున్నటువంటి అప్పు భారం ఎవరి మీద పడబోతోంది? ఒకవేళ ఉద్యోగం పోయినట్లయితే వచ్చే నెల నుంచి మనం కట్టేటువంటి ఈఎంఐ మనకు అందుబాటులో ఉంటుందా లేదా? ఒకవేళ మన ఈఎంఐ కట్టలేకపోతే మన పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతోంది? ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్క చేదు నిజం వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఈ సమాజంలో జరిగేది మాత్రం మరోవైపుగా ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక ఉద్యోగం రావటమే చాలా కష్టంగా వచ్చేటువంటి పరిస్థితులు. దేశం ఎదుగుతుంది అని ఎంతమంది మాట్లాడుతున్నప్పటికీ ఆ దేశంలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఒక ఫ్రెషర్గా ఒక జాబ్ జాయిన్ అయ్యే ప్రయత్నం చేస్తే కేవలం ఒక 25,000 రూపాయల జీతం. అది 10 సంవత్సరాల క్రితం చూసినా కానీ అదే 25,000 రూపాయల జీతం. అంతటి స్ట్రాంగ్ లేబర్ కండిషన్స్ తోటి మనం ఇక్కడ పనిచేస్తున్నాం. ఏదో ఒక అడ్డా మీద పనిచేసుకునేటువంటి ఒక చెమటొచ్చి కష్టపడేటువంటి ఒక కూలీకి వచ్చేటువంటి జీతం, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి వచ్చేటువంటి జీతం ఒకే రకంగా ఉంది. గత 10 సంవత్సరాల్లో జీతాల్లో కూడా ఎటువంటి ఎదుగుదల లేకపోవటం కూడా దీనికి ఒక రకమైన కారణం. గత 10 సంవత్సరాల్లో ఖర్చులు ఎంతగానో పెరిగాయి. మనుషులు బ్రతికే విధానంలో మార్పులు వచ్చాయి. ఎన్నో అవసరాలు పెరిగాయి. కానీ జీతాల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. అతి కష్టం మీద పెళ్లి వయస్సు వరకు నెట్టుకొచ్చినటువంటి ఆ మనిషికి పెళ్ళి అవ్వాలి అని అంటే ఇల్లు కావాలి అని ఒక కండిషన్, ఇంటికి మనకు చుట్టాలు రావాలి అని అంటే పియర్ ప్రెషర్తో ఇల్లు కొనాలి అని ఒక ప్రెషర్. వీటన్నిటిని నెరవేర్చుకునేందుకు వాళ్ళు చూసేటువంటి ఒకే ఒక దిక్కు, అది అప్పు. ఆ బ్యాంకు తలుపులను తట్టి వాళ్ళు ఏదో ఒక రకంగా అప్పును తీసుకొని ఒక ఇల్లు ఒక కారో కొనే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చునుండదు. ఒకవేళ నాకు కనుక కావాల్సినటువంటి ఆదాయం రాకపోయినా లేదా భవిష్యత్తులో పిల్లలకి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అవసరమైనా కానీ వీటన్నిటిని ఎలా ఆర్గనైజ్ చేయాలి అని ఒక ఆలోచన రాకపోవటం, ఇవి అన్ని అప్పులు ముందరికి తీసుకొని వెళ్తుండగా వాళ్ళు ఈఎంఐలు కట్టేటువంటి టైంలో వడ్డీ రేట్లు పెరిగి వాళ్ళకు వచ్చేటువంటి జీతంలో నుంచి మరింతగా భారం పెరుగుతుంది. అండ్ దాంతోపాటుగా పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ కాస్ట్ వల్ల వాళ్ళ శాలరీ మెజారిటీ ఆఫ్ ద ఇన్కమ్ అంతా కూడా అటు ఆ పిల్లల్ని చదివించడం కోసమే ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. దాంతో వాళ్ళ రోజు అవసరాలను కూడా అప్పు చేసి మరీ తీర్చేటువంటి, అప్పు చేసి మరీ ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. సో ఇవన్నీ కూడా మొదలైంది ముందు సరిగ్గా మనకు కావాల్సినటువంటి జీతం రాకపోవటము, సొసైటల్ ప్రెషర్ వల్ల మనం రకరకాల ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా మనం తీసుకొని పెట్టుకోవటము. దీనివల్ల ఏం జరుగుతోంది? ఫైనల్గా దాని రిజల్ట్ ఎక్కడ ఎండ్ అవుతోంది? అయితే మీరు చెప్పినట్టుగా ఒక ఆత్మహత్య దగ్గర, లేకపోతే ఆ సమస్య అనేది మనసులో పెట్టుకొని అది మరింత ప్రెషర్గా మారి ఆరోగ్యం పాడే గుండెపోటుతో మరణించడము. ఈ మనిషికి ఉండేటువంటి ఒకే ఒక అతిపెద్ద సమస్య ఏంటి అని అంటే అది డబ్బుకు సంబంధించినటువంటి సమస్య. ఆ డబ్బుకు సంబంధించినటువంటి సమస్య చాలాసార్లు దానికంతటా అది రావటం కంటే కూడా ఎన్నోసార్లు మనం దాన్ని కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులు దారితీస్తున్నాయి. ఎప్పుడైనా సరే ఒక అప్పు చేసే ముందు నిజంగా మనం దీన్ని తీర్చేటువంటి పరిస్థితిలో ఉద్యోగం లేకపోయినా ఉంటుందా అనే ఒక ప్రశ్న మనకి మనం ఉండాలి. ఉద్యోగం ఉంది అని అంటే అది జీవితకాలం ఉండే భద్రతలాగా ఫీల్ అవుతుంటాం. సాడ్ థింగ్ ఏంటంటే మన భారతదేశంలో 90 నుంచి 93% అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లోనే పనిచేస్తున్నారు. సరైన జీతాలు ఉండవు, సరైన జీవిత బీమా ఉండదు, సరైన రిటైర్మెంట్ పెన్షన్ ఉండదు. అటువంటి సిచ్యువేషన్స్లో మనం పనిచేస్తున్నప్పుడు మనం ఏదో ఒక జీతం వస్తుంది కదా అని చెప్పేసి మన అప్పుల్లోకి దిగినట్లయితే అది మనకి కంప్లీట్గా ముంచెత్తుతుంది. బ్యాంకు మీకు అప్పు ఇస్తుంది అని అంటే అది మీ ఎలిజిబిలిటీ కాదు, అది వాళ్ళకి వ్యాపారం.
కానీ మనకి మనమే ప్రశ్నించుకోవాలి, మన ఎలిజిబిలిటీ ఏంటి అనేది మనకు మనం తెలుసుకోవాలి. Right. ఎప్పుడైతే అది తెలుసుకోకుండా దూకుతామో అప్పుడు మాత్రమే మన ఇటువంటి సమస్యలు చిక్కుకుంటాం. ఓకే అనిల్ గారు, ఆర్థిక సమస్యలు అప్పులతో కొన్ని కుటుంబాలే ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తున్నాం. ఏ పరిస్థితుల్లో అప్పులు ఆత్మహత్యల వరకు నెట్టేస్తున్నాయి? పక్కా ఇప్పుడు రేవంత్ గారు చాలా సమరైజ్ చేశారు పరిస్థితి, ఎట్లాంటి పరిస్థితులు ఆర్థికంగా అప్పుల వైపు ఎట్లా దారితీస్తున్నాయి అనేది. సో ఈ అప్పులు కూడా ఎప్పుడైతే బియాండ్ కంట్రోల్ అవుతాయో, ఫస్ట్ ఏంటంటే జస్ట్ చిన్నగా అప్పులు మొదలు స్టార్ట్ అవుతాయి, బట్ ఆ తర్వాత ఇంకో కొన్ని అవసరాలు వస్తాయి, ఆ తర్వాత ఈ అప్పులు ఎంత అయిపోతాయంటే మన ఇన్కమ్ కన్నా కూడా ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే మొదటిసారి జనరల్గా చూసేది ఏంటంటే ఎవరైనా ఫ్యామిలీలో దగ్గరి వాళ్ళు కానీ ఎవరైనా సరే సహాయం చేసే అవకాశం ఉంది. బట్ ఇది బియాండ్ అయినప్పుడు, ఈ అప్పులు అనేది ఇంకా పెరిగిపోయినప్పుడు రిపీటెడ్గా సేమ్ జరుగుతున్నప్పుడు, మొదటిసారి అమ్మ అంటే అందరూ వచ్చి సాయం చేస్తున్నారు. బట్ సెకండ్ టైం థర్డ్ టైం అలాగే జరిగినప్పుడు మాత్రం ఎవరు సాయం చేయలేని సిచ్యువేషన్ అప్పుడు మాత్రం హెల్ప్లెస్నెస్ అనేది యూజువల్లీ ఏమవుతుందంటే ఇంకా ఎటువైపు దారి పుట్టదు. క్రెడిట్ కార్డు కానీ అన్నీ వాడేసి ఉంటారు, ఎటువంటి పర్సనల్ లోన్స్ కానీ ఇంకా ఎక్కడ ఇప్పుడు డిజిటల్ లోన్స్ కానీ ఏ వచ్చినా సరే వాటిని అన్నింటినీ వాడేసుకొని ప్రతి నెల కట్టే ఈఎంఐ అండ్ ఆదాయానికి అసలు పొంతన లేదు. ఇంకా మేము 10 ఉంటే అటు అప్పులు 15 ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఎటువైపు నుంచి కూడా సహాయం అందకపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే హెల్ప్లెస్నెస్ వల్ల యూజువల్ ఏంటంటే ఇట్లా ఫ్యామిలీస్ కుటుంబాలు మొత్తం ఆత్మహత్య వైపు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. అండ్ దీనికి ఇంకో మేజర్ కారణం ఏంటంటే వీళ్ళు తీసుకునే అప్పులు ఎలా ఉంటాయంటే బ్యాంకుల దగ్గర నుంచి కాకుండా ప్రైవేట్ లెండర్స్ కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో హరాస్మెంట్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఆ హరాస్మెంట్ వల్ల కూడా ఎక్కువగా ఈ ఆత్మహత్యలకు అనేది దారి చేయడం ఎక్కువ జరుగుతుంది. మళ్ళీ ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గర అప్పు తీసుకుంటారు. ఇది కూడా మేజర్ కారణాలు. అదే ఎందుకంటే ఆర్బీఐ లాస్ట్ ఇయర్ బ్యాంకులకు కానీ ఎన్బిఎఫ్సిస్కి ఏవైతే రిజిస్టర్డ్ ఉన్నాయో వాటికి ఒక నిర్దిష్ట సమయంలోనే అప్పు అడగాలి, వసూలు చేయడానికి కానీ కొన్ని రూల్స్ అన్నీ క్రియేట్ చేసింది. అలాంటి ప్లేస్లో అయితే కొంచెం తక్కువ ప్రెషర్ ఉంటుంది. బట్ వేరేజ్ ఏమంటారు ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గర కానీ ఇట్లాంటి డిజిటల్ లెండింగ్ వాళ్ళ కానీ వాళ్ళు ఏంటంటే ఫోన్ల ద్వారా అప్పులు తీసుకోవడం వల్ల నీ ఫ్యామిలీలోకి కాకుండా నీ చుట్టాలకి అందరికీ నీ ఫోన్ కంట్రోల్ మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు పెట్టి మీ పర్సనల్ మెసేజ్లు కానీ వాళ్ళందరినీ ఫ్యామిలీని తిట్టి కూడా దీనివల్ల ఇలా ప్రెషర్స్ క్రియేట్ చేయడం వల్ల మాత్రం కంపల్సరీ ఈ బాధల వల్ల ఈ ప్రెషర్ వల్ల మాత్రం ఇట్లాంటి ఆత్మహత్యలకు దారితీస్తుంది. సో దీనికి ఏంటంటే ఇంకొక కారణం ఏంటంటే కుటుంబాలు కూడా చిన్నగా అయిపోయాయి. ఇంతకుముందు పెద్ద సైజు కుటుంబాల్లో ఎవరో ఒకరు సహాయం చేసేవారు. ఇప్పుడున్న చిన్న ఫ్యామిలీస్లో సహాయం చేయడానికి కానీ అండ్ సహాయం అడగడానికి కూడా ఇబ్బందుల్లాగా ఉన్నాయి. ఇవి కారణాలండి మేజర్గా మొత్తం ఫ్యామిలీ కూడా సూసైడ్స్ వైపు ఆర్థిక సమస్యల వల్ల అప్పుల వల్ల ముందుకు అంటే డ్రైవ్ అవుతున్నారన్నమాట. అను గారు, అసలు అప్పులు చేయటం తప్ప ఒప్ప? అప్పుల్లోనూ మంచి అప్పులు చెడు అప్పులు అన్న తేడా ఏమైనా ఉంటుందా? అండి, అప్పు చేయటం తప్పు అనేది అయితే కాదు. బేసిక్ గా మన అప్పులు కనుక క్లాసిఫికేషన్ చేసినట్లయితే క్రెడిబిలిటీ అంటాము, క్రెడిట్ హిస్టరీ బేస్ చేసుకొని రీపేమెంట్ అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది డిఫైన్ చేస్తాం. అది సాలరీడ్ ఎంప్లాయీస్ అంటాము, అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి ఉండొచ్చు, బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎలాంటి ఫైనాన్షియల్ సేఫ్టీ అంటే ఒక మంత్లీ ఇన్కమ్ లేనటువంటి వాళ్ళు కూడా లోన్స్ తీసుకుంటాం. సొసైటీని కనుక మనం క్లాసిఫై చేస్తే అంటే ఇన్కమ్ సోర్స్ ను బట్టి ఆదాయం వచ్చే మార్గాన్ని బట్టి అప్పు ఇచ్చేటప్పుడు బేసిక్ బ్యాంక్స్ ఎలా చూస్తాయి అంటే రీపేమెంట్ హిస్టరీ అంతా ఉంటుంది. ఉన్న వాళ్ళకి బాగా రీపేమెంట్ చేస్తున్న వాళ్ళకి రీపేమెంట్ చేస్తూ ఉంటాం. అంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి లోన్ ఇవ్వడం జరుగుతుంది. అలా లేని వాళ్ళకి రీపేమెంట్ హిస్టరీ లేకపోతే కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అయితే మరి అనార్గనైజ్డ్ సెక్టార్ లో ఏంటి, ఇవాళ మైక్రో ఫైనాన్స్ లెండింగ్ కావచ్చు, స్టూడెంట్స్ కి ఒక క్లాస్ అనేది నెక్స్ట్ ఒక చూస్తూ ఉన్నాం ఇప్పుడు, ఏది యాప్ బేస్డ్ గా వచ్చినటువంటి లెండింగ్. దీంట్లో ఏంటంటే కొన్ని వ్యసనాలకు అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు ఎక్కువగా వాడుకొని దాని వల్ల నష్టపోతూ ఉన్నారు. దానివల్ల కొంతమంది జీవితాలని తారుమారు చేసుకుంటున్నారు. అయితే అప్పు తీసుకునేటప్పుడు మంచి అప్పు ఉంటుంది, చెడు అప్పు ఉంటుంది. అసలు మంచి అప్పు అంటే ఏంటి? తక్కువ వడ్డీకి అంటే దాన్ని వడ్డీ ఇల్లు తీసుకున్న లోన్ తీసుకునేటప్పుడు ఎలాంటి షరతులు ఉన్నాయి, ఎలాంటి వడ్డీలు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. తక్కువ వడ్డీ కనుక తీసుకొని దానికంటే ఎక్కువ రిటర్న్ కనుక మనం జనరేట్ చేయగలిగేటువంటి అన్ని కూడా మంచి వడ్డీ, మంచి అప్పులు అంటాం వాటిని. ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి సార్ అసలు?
ఆ పరిస్థితులు అనేది సరైనటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండి ఒక సిస్టమేటిక్ గా, అంటే మనకు వచ్చే ఆదాయంలో 40% కంటే కూడా మించకూడదండి ఈఎంఐ ఎప్పుడు కూడా. దాన్ని ఫాయిల్ అంటాం, ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ టు ఇన్కమ్ రేషియో. యాజ్ ఎ బ్యాంకర్ గా మేము ఎప్పుడు కూడా ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ టు ఇన్కమ్ రేషియో ఎంత మించుతుంది అనేది చూస్తాం. అది వాళ్ళకి నెల వచ్చే ఆదాయంలో 40% కంటే మించకుండా అప్పులు ఉన్నట్లయితే వాళ్ళ రీపేమెంట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చూస్తాం. అయితే హౌసింగ్ లోన్స్ తీసుకుంటాం, లాంగ్ టర్మ్ తీసుకుంటున్నామా షార్ట్ టర్మ్, ఇక్కడ కూడా ఇది మంచి చెడు క్యాలిక్యులేట్ చేసినప్పుడు షార్ట్ టర్మ్ తీసుకుంటే ఈఎంఐ ఎక్కువ అవుతుంది, ఇంట్రెస్ట్ తక్కువ అవుతుంది. లాంగ్ టర్మ్ తీసుకుంటే ఈఎంఐ తక్కువ అవుతుంది, ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతూ పోతుంది. అలాగే మరి బిజినెస్ మ్యాన్ పరిస్థితి ఏంటి? ఆర్ఓఐ అంటే ఒక ప్రాజెక్ట్ కి ఫండింగ్ చేస్తున్నాము అంటే ఈ ప్రాజెక్ట్ లో వచ్చే ఆదాయం కనుక నేను కట్టాల్సిన అప్పుల కంటే ఎక్కువ ఉన్నట్లయితే తీసుకోవటమా లేదా, ఒక ఫైనాన్షియల్ డ్యూ డెలిజెన్స్ చేయటము, వైబిలిటీ, ప్రాజెక్ట్ వైబిలిటీ అంటాం. మరి చెడ్డ అప్పులు అంటే ఏంటి? క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఉన్నాయి ఇవాళ, అంటే 40%, 45% కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాయి అఫీషియల్ గా. ఇది బ్యాంకింగ్ తో సహా అందరూ కూడా, బ్యాంక్స్ ద్వారా ఇచ్చిన క్రెడిట్ కార్డ్స్ కూడా. మరి ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి, ఎప్పటికప్పుడు రీపేమెంట్ చేసుకోవాలి. లగ్జరీ షాపింగ్, మనం అప్పు చేసే దేనికోసం అంటే క్యాపిటల్ కోసం కాకుండా మళ్ళా ఇంకొక అప్పు తీర్చడం కోసమో లేకపోతే మన కన్జంప్షన్ కోసమో మనకు లోన్ అప్పు తీసుకుంటున్నామంటే మాత్రం తప్పకుండా అది కూడా ఒక చెడు అప్పు. ఇది కూడా రీపేమెంట్ లో ఇబ్బంది అవుతుంది. మరి అప్పులు వాళ్ళకి ఏమున్నాయి? బ్యాంక్రప్సీ అంటాం. అంటే నా దగ్గర ఉన్న ఆస్తులు ఇవి, నేను కట్టలేని పరిస్థితికి వచ్చినప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయంటే రికవరీ, డెట్ రికవరీ ఏజెంట్స్, డిఆర్ఏ అంటాం. డెట్ రికవరీ ఏజెంట్స్ మనకి రికవరీ కోసం వస్తారు. ఎట్ ద సేమ్ టైం బ్యాంక్స్ కానీ కోర్టు కానీ లీగల్ గా నేను కట్టలేని పరిస్థితిలో ఉన్నాను అన్నట్లయితే ఉన్న వాటికి ఏం చేయగలుగుతారో అవి చూసుకుంటా. అంటే సెక్యూర్డ్ అవ్వచ్చు, అన్సెక్యూర్డ్ లోన్స్ అవ్వచ్చు. అంటే దెర్ ఈజ్ అ సిస్టమ్. ఎవరు కూడా అప్పు కట్టలేనంత మాత్రాన చనిపోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే మనం తీసుకునేటప్పుడు లోన్ ఎందుకు తీసుకుంటున్నామో, దాని పర్పస్ ఏంటి అనేది ఇచ్చే ప్రతి ఒక్కడు కూడా అడుగుతాడు, అది ప్రైవేట్ లెండర్స్ అయితే తప్ప. సో మిగతా కేసు అన్నిట్లో కూడా బ్యాంకర్ చెక్ చేసుకొని కన్విన్స్ అయితేనే మనకి లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. కాబట్టి అలాంటి అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ఏదైనా వచ్చినప్పుడు కూడా దెర్ ఈస్ ఎ మెథడాలజీ, లీగల్లీ దే కెన్ డూ బ్యాంక్రప్సీ ఫైల్ చేయటం అంట. అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్, మనకు చిన్నప్పుడు అందరికీ తెలిసింది ఏంటంటే 2 అక్షరాలుగా ఐపీ పెట్టారంటారు. అయితే మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉంటే లాస్ చేసుకోవాల్సిన పని లేదండి. అయితే లోన్స్ తీసుకునేటప్పుడు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి చూసుకోవాలి. అలాగే యాన్యువల్లీ మనం ఎంత పే చేస్తున్నాము, పే చేయలేకపోతే ఒక డిఫాల్ట్ అయితే మనకు అయ్యే ఛార్జెస్ ఏంటి, దానిపైన వచ్చే ఖర్చులు ఏంటి, ఇవి కూడా చూసుకోవాలి. సో ఇవి కనుక చెక్ చేసుకున్నట్లయితే హ్యాపీగా మీ అప్పుని మీ కంట్రోల్, అంటే లెస్ దాన్ 40% కనుక మీ ఈఎంఐ ఉన్నట్లయితే ఎప్పటికీ కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితుల్లో రాకుండా మీరు జరుపుకోవచ్చు. రైట్. రేవంత్ గారు, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి అవసరమైన అప్పు, భారంగా అప్పుల మధ్య తేడా ఎలా గుర్తించాలి? ఫస్ట్ అసలు అప్పు చేసే ముందు అది మనకు అవసరమా లేదా అనేది ఎవాల్యుయేట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మారుతుంది. సహజంగా ఇప్పుడు ఎక్కువగా పెరుగుతున్న అప్పుల్లో మనకి హోమ్ లోన్స్ అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి. హోమ్ లోన్స్, తర్వాత వెహికల్ లోన్స్, ఆ తర్వాత ఎడ్యుకేషనల్ లోన్స్, ఈ మధ్య కన్స్యూమర్ లోన్ బబుల్ కూడా ఒకటి బిల్డ్ అవుతూ ఉంది. అవి కూడా ఎక్కువగానే బిల్డ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చేయబోయేటువంటి అప్పు మన అవసరం కోసం చేస్తున్నామా, అది ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే సమాజానికి మనం నిరూపించుకోవడం కోసం చేస్తున్నామా అన్న దాని మధ్యలో ముందు మనం తేడా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మనిషి ఇల్లు కొనుక్కోవాలి అనేది, ప్రతి మనిషికి ఇల్లు అనేది ఒక కళ, ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి కొనుక్కోవాలి. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మనం ఒక వలస పక్షుల్లాగా మారాం. ఈరోజు ఒక ఐటీ ఎంప్లాయ్ హైదరాబాద్లో జాబ్ చేయొచ్చు, రేపు బెంగళూరులో చేయొచ్చు, ఎల్లుండి పూనాలో చేయొచ్చు. ఎక్కడికైనా వాళ్ళు వాళ్ళకి ఆ పరిస్థితులకు అనుకూలంగా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తూ ఉంటారు. కానీ ఎర్లీ ఏజెస్లోనే నేను ఖచ్చితంగా ఒక ఇల్లు ప్రజల కోసం, అందరికీ చూపించుకోవడం కోసం, చుట్టాలకు చూపించుకోవడం కోసం కానీ కొనాలి అని నిర్ణయించుకుంటే, మీరు అక్కడ కొనేసి పెట్టుకున్న తర్వాత కనీసం మీరు ప్రమోషన్ తీసుకొని వేరే సిటీకి వెళ్ళి వర్క్ చేయడానికి కూడా ఇష్టపడరు. ఎందుకనంటే మీరు ఆ ఇంటికి మానసికంగా కట్టుబడిపోయి ఉంటారు. దాంతో మీకు పెరగాల్సినటువంటి జీతం పెరగదు, కానీ మీ అవసరాలు మాత్రం పెరుగుతూనే ఉంటాయి. మీ పిల్లలకి సంబంధించిన ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. ఓవరాల్గా మీరు స్టార్టింగ్లో తీసుకున్నటువంటి ఒక ఎమోషనల్ డెసిషన్ వల్ల ఓవరాల్గా ఫైనాన్షియల్గా మీరు ఒక స్ట్రెస్లోకి నెట్టబడతారు. కాబట్టి ఎప్పుడైనా సరే, నేను ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటాను, మనకి ఇల్లు కొనే శక్తి ఉంటే చాలు, ఆ శక్తిని మనం ప్రదర్శించాల్సినటువంటి అవసరం లేదు.
అలానే ఒక చిన్న కారు విషయంలోకి వచ్చినా కానీ ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఇప్పుడు నాకు జీతం వస్తుంది కాబట్టి నేను ఈఎంఐ కట్టగలుగుతాను కాబట్టి నేను ఒక 25 లక్షల రూపాయలు కారు కొనేయాలి అని కనుక ముందుకు బయలుదేరినట్లయితే వెళ్లే ముందు ఒక ప్రశ్న వేసుకోండి. 15 సంవత్సరాల తర్వాత ఆ కారు ఖచ్చితంగా స్క్రాప్ పాలసీ ప్రకారం స్క్రాప్ అయిపోతుంది. 15 సంవత్సరాల తర్వాత నాకు ఉద్యోగం కూడా ఉండకపోవచ్చు. అప్పుడు కూడా నేను సేమ్ ఇటువంటి ఒక కారుని కొనగలుగుతానా అని ఒక ప్రశ్న మీకు ఎప్పుడైతే మైండ్లోకి వస్తుందో అప్పుడు మీరు ఒక సరైన నిర్ణయాన్ని తీసుకుంటారు. జీతం ఉంది అని అంటే మనకు అది ఎలిజిబిలిటీ అవ్వదు. మనం ఎప్పుడైతే వచ్చినటువంటి జీతం డబ్బుల్ని సేవింగ్స్గా మార్చుకొని ఆ డబ్బుల్ని పెట్టుబడి రూపంలో పెట్టుకొని ఆ కారుకి కానీ ఇంటికి కావాల్సినటువంటి డబ్బుల్ని కూడా దాని నుంచి సృష్టించగలుగుతామో అప్పుడు అది ఎలిజిబిలిటీ అవుతుంది. అప్పు తీసుకోవడం తప్పు కాదు. అప్పు తీసుకున్నవాడు ఎదగడానికి కూడా అవకాశం దొరుకుతుంది. అతి తక్కువ వడ్డీ రేట్లు మనకి దొరికేది బ్యాంకుల నుంచే. బయటకు వెళ్ళి అప్పులు చేసి ఎదగడం సాధ్యం అవ్వదు. ఒక 8%కో 9%కో మన హౌసింగ్ లోన్ తీసుకోవచ్చు. కానీ ఆ హౌసింగ్ లోన్కి కావాల్సినటువంటి ఆ డబ్బులు కూడా మన దగ్గర పెట్టుకొని ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎలిజిబిలిటీ అని అంటే మన దగ్గర డబ్బు పెట్టుకొని కూడా తీసుకుంటే అది మన అభివృద్ధికి ఉపయోగపడుతుంది. జస్ట్ ఏదో ఈఎంఐకి నాకు కావాల్సినటువంటి శాలరీ మ్యాచ్ అవుతుంది కదా అని కనుక తీసుకున్నట్లయితే మనం ఫ్యూచర్లో కూడా ఎక్కువగా ఇబ్బందుల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితుల్లోకి మనం నెట్టబడతాం. ఈ చెడు అప్పు అనే ఒక విషయాన్ని క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. చెడు అప్పు అని అంటే ఈ క్రెడిట్ కార్డ్ 40% ఇది ఒకటే కాదు. చెడు అప్పు అని అంటే అది మానసికంగా నిర్ణయించుకోవాల్సినటువంటి ఒక అంశం. ఇది మనకు అవసరమై చేస్తున్నామా, అవసరం లేకుండా చేస్తున్నామా, ఇది నిర్ణయిస్తుంది. ఇది మన మంచి కోసమా, లేదు రేపు మనని పతనం వైపుగా నెట్టబడుతున్నామా అనేది. ఎప్పుడైనా సరే మంచి చెడు అప్పుల మధ్యలో తేడాన్ని తెలుసుకోవాల్సిన ఒక బాధ్యత ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఉంటుంది. ఎక్కడ కూడా ఒక స్టాండర్డ్ డెఫినేషన్ ఉండదు. ఇది గుడ్ లోన్, ఇది బ్యాడ్ లోన్ అని. ఒక మనిషికి పరిస్థితులకు అనుకూలంగా మాత్రమే అది డిసైడ్ అవుతుంది అది గుడ్ లోనా ఒక బ్యాడ్ లోన్ అనేది. ఎప్పుడైనా సరే ఈ అప్పు తీసుకునేటప్పుడు మనకి మనం పరిశీలించుకోవాల్సిన అవసరం అయితే మనకుంది. రైట్ సార్. అనిల్ గారు, ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో ఎక్కువగా ఎలాంటి అప్పులు ప్రమాదకరం అవుతున్నాయి? అప్పులు ఆర్థిక పరిస్థితిని చేజారుస్తున్నాయి అనడానికి సంకేతాలు ఏమైనా ఉంటాయా? తప్ప ఎలాంటి అప్పులు అంటే మాత్రం ఇప్పుడు ఇద్దరు హను గారు మళ్ళీ రేవంత్ గారు చెప్పినట్టు అప్పుల్లో కూడా చెడప్పులు మంచి అప్పులు ఉన్నట్టే ఈ చెడప్పులు అయితే ఏవైతే ఉన్నాయో లైక్ పర్సనల్ లోన్స్ ఏవైతే అన్సెక్యూర్డ్ లోన్స్ ఏవైనా సరే పర్సనల్ లోన్స్ అవ్వండి, క్రెడిట్ కార్డ్ లోన్స్ అవ్వనివ్వండి, ఆర్ గోల్డ్ లోన్స్ అవ్వండి, ఇప్పుడు డిజిటల్ లోన్స్ వచ్చాయి చాలా, బిఎన్పిఎల్ బై నౌ పే లేటర్ లోన్లు వచ్చాయి, కన్స్యూమరబుల్ డ్యూరబుల్ లోన్స్ వచ్చాయి, అండ్ గోల్డ్ లోన్స్ కూడా చాలా ప్రతి గల్లీకి ఒక్కొక్క వీధిలో 4-5 గోల్డ్ లోన్ కంపెనీస్ ఉంటున్నాయి. ఇన్ని రకాలుగా అప్పు అనేది నువ్వు ఇంట్లో ఉన్నా కానీ నీ ఫోన్ ద్వారా నీకు ఆఫర్స్ వస్తూ ఉంటాయి. నీ ఏ యాప్ ఓపెన్ చేసినా సరే నీకు ఆఫర్స్ ఈజీగా పర్సనల్లో 5 లక్షలు ఆర్ ఇన్స్టంట్ లోన్ అని ఇట్లా ఈజీగా నీకంటే టెంప్టేషన్ అనేది ప్రతి చోట ఉంది. నీకు అవసరం ఉన్నా లేకున్నా సరే పర్సనల్ లోన్ ఉంది అని ఈజీగా అంటే అవకాశం ఉంది కాబట్టి తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సేమ్ వే క్రెడిట్ కార్డ్ కూడా నీకు అవసరం ఉన్నా లేకున్నా ప్రతి చోట ఆఫర్ నీకు మంచి కార్డు ఇస్తున్నాము, ఈ ఆఫర్స్ ఉన్నాయని టెంప్టేషన్. అండ్ ఇంకొకటి పక్కన వాళ్ళు అందరూ వేరే దగ్గరికి ట్రావెల్కి వెళ్తున్నారు అని ఇన్స్టాగ్రామ్లో మంచి ఫోటోలు చూసి వాళ్ళ సోషల్ ప్రెషర్ తోటి నువ్వు అప్పులు ట్రావెల్ కోసం కూడా అప్పులు చేస్తున్నావు. అట్లాంటివి కూడా బ్యాడ్ లోన్స్. అట్లాగే ఏంటంటే ఇంకొక ధీమా, బంగారం ఉందంటే చాలా ఏమవుతుంది, నాకు అవసరం ఉంటే బంగారం లోన్ దొరికిపోతుంది తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనే ధీమా. ఇవన్నీ కూడా బ్యాడ్ లోన్సే. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్రెడిట్ కార్డ్ లోన్ ఇప్పుడు అన్నిటికన్నా మేజర్ ప్రాబ్లం అయింది. ఇప్పుడు నియర్లీ 2,80,000 కోట్లు ఇప్పుడు క్రెడిట్ కార్డ్ లోన్స్ ఉన్నాయి. అందులో 15% ఎన్పిఎస్ అంటే పే చేయట్లేదు. నియర్లీ 30,000 కోట్లు ఎట్ ఎనీ టైం పెండింగ్లో ఉన్నాయి. అండ్ ఇంత అమౌంట్ అనేది మొత్తం ఆన్ ద హోల్ క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ కూడా చూసుకుంటే నియర్లీ 23 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం క్రెడిట్ కార్డు మీద మనం స్పెండ్ చేస్తున్నాము. ఇందులో చాలామంది ఏంటంటే పద్ధతి ప్రకారం వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులతో కొంటే పర్లేదు. బట్ ఈ క్రెడిట్ కార్డు పేమెంట్స్ ఏంటంటే ఒక్క రోజు లేట్ అయినా సరే చాలా పెనాల్టీస్ ఉంటాయి. ఆ తర్వాత ఈ 50 రోజుల ఫ్రీ ఏదైతే ఆఫర్ ఉంటుందో మొదలు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా కట్టే ఆప్షన్ కూడా పోతుంది. అక్కడి నుంచి 30, 40, 45% వరకు కూడా ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఇవన్నీ అప్పులు మాత్రం చాలా డేంజరస్ అప్పులు. చూస్తూనే ఇది ఊబి లాంటిది అనమాట అప్పు. అందులో కూరుకుపోవడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ సంకేతాలు చూస్తే మాత్రం ఒకటి ఇంతకుముందు చెప్పినట్టే ఎప్పుడైతే మీ ఈఎంఐ 45-50% దాటింది మీ ఇన్కంలో శాలరీలోంచి అంటే అది ఫస్ట్ సంకేతము. అండ్ సెకండ్, ఇంతకుముందు ఉన్న అప్పుల కన్నా కట్టాలి అంటే ఇంకో అప్పు కోసం
అంటే ఇంకో అప్పు కోసం మనం చూసి ఆ అప్పు తీసుకొచ్చి ఇక్కడ కట్టడం, అది సెకండ్ మేజర్ ఇండికేటర్. థర్డ్, ఇంకోటి ఏంటంటే మీ శాలరీ ఎప్పుడు వస్తూ ఉందా, ఎప్పుడు అప్పులు కట్టాలనే ప్రెషర్ మొదలైందంటే అది థర్డ్ ఇండికేటర్. అండ్ ప్రతి చిన్న అవసరానికి, ఒక చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా సరే, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలన్నా సరే, నీ చేతిలో డబ్బులు ఉండకుండా ఎక్కడ అప్పు తీసుకోవాలనేది, ఆర్ ఎక్కడ బంగారం తాకట్టు పెట్టాలనేది ఫస్ట్ ఆలోచన వచ్చిందంటే మాత్రం ఫోర్త్ ఇండికేటర్. సో ఇట్లాంటి ఇండికేటర్స్, ఇట్లాంటి సంకేతాలు చాలా ఉన్నాయి. సో ఇవి ఏవి ఉన్నా సరే మాత్రం నువ్వు అప్పుల ఊబిలో వెళ్తున్నావు అనేది మాత్రం మేజర్ సంకేతము. దీన్ని కరెక్షన్ చేసుకోకపోతే మాత్రం ఇది ముందుకు అలాగే వెళ్తూ ఉంటుంది. ఒక అప్పు తీసుకోవడానికి ఇంకో అప్పులు, ప్రతి నెల అప్పులు అనేది ఒక అలవాటు అయిపోతుంది అనమాట. సో ఇవి చూసుకుంటే మాత్రం కొంచెం బయటపడే అవకాశాలని ముందే తెలుసుకుంటాయండి. రైట్ అండి. అను గారు, ఇప్పుడు అనిల్ గారు చెప్తున్నట్టు ఇప్పుడు అంతా క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, ఈ బిజినెస్ లోన్ల హవా నడుస్తోంది. అవన్నీ నిజంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తున్నాయా, భవిష్యత్నే దెబ్బతీస్తున్నాయి? సూటిగా చెప్పాలంటే క్రెడిట్ దానంతట అదిగా ఎప్పుడు కూడా ఫ్రీడమ్ ఇవ్వదండి. క్రెడిట్ అనేది ఒక టూల్ మాత్రమే. అయితే ఆ టూల్ ని మనం ఎలా వాడుకుంటున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ క్రిటికల్ పాయింట్. ఆ టూల్ లో మనం క్రెడిట్ తీసుకున్నాము అంటే, మీరు క్రెడిట్ కార్డు గురించి అడిగారు, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్. ఇవాళ ఒక మంచి కంపెనీ, ఒక ఎంఎన్సీస్ లో పనిచేసే ఒక ఎంప్లాయీకి పర్సనల్ లోను, అన్సెక్యూర్డ్ లోను 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి, అంటే నాట్ ఈవెన్ ₹1 తక్కువలో వడ్డీ దొరికే అవకాశం ఉంది. ఏది క్రెడిట్ హిస్టరీ బాగుండి మంచి రీపేమెంట్, అంటే పేమెంట్ ట్రాక్ రికార్డు ఉన్నట్లయితే. అలాగే బిజినెస్ లోన్స్ కూడా మీకు 15%, 14% ఏది అన్సెక్యూర్డ్ లోన్స్ చేస్తామండి బిజినెస్ లోన్స్ లో కూడా. సో ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఒక మంచి ఉద్దేశం, అంటే ఫ్యూచర్ లో ఒక క్యాపిటల్ కోసమా, లేకపోతే బిజినెస్ గ్రోత్ కోసమా, ఫ్యూచర్ రెవెన్యూ ఇంక్రీజ్ చేసుకోవడం కోసమా, ఫ్యూచర్ లో ఆదాయం పెంచుకోవడం కోసమా కనుక మన ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేస్తున్నట్లు దాన్ని డెఫినెట్ గా చేసుకోవచ్చు. మరి క్రెడిట్ కార్డుకు వచ్చేసేటప్పటికి బెస్ట్ కేసులో 50 days వాడుకోవాలి. వర్స్ట్ కేసులో మినిమం అమౌంట్ ఏదైతే 5% ఉందో అయితే కనీసం కట్టాలి. అది కట్టకపోతే మాత్రం ఇమ్మీడియట్ గా మీరు డిఫాల్ట్ లిస్ట్ లోకి వెళ్ళిపోతారు. సో క్రెడిట్ కార్డు కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, బిజినెస్ లోన్స్ కావచ్చు, వాటంతట అవిగా ఫ్రీడమ్ ఇవ్వవు. మనం దాన్ని ఎక్కడ వాడుతున్నాము, దేనికోసం వాడుతున్నాము, ఏ పర్పస్ కోసం చేస్తున్నాము అన్న దాన్ని బట్టి మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. అయితే దీంట్లో ఒక్కసారి కనుక మనం పేమెంట్ కనుక రీపేమెంట్ మిస్ అయ్యాము అనుకున్నట్లయితే, ఇక అక్కడి నుంచి మనకి భారీగా మనకి ఖర్చులు, అంటే ఛార్జెస్ పెట్టడం మొదలైపోతాయి. కాబట్టి ఈ ఛార్జెస్ ని మనం దృష్టిలో పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు రీపేమెంట్ ఏది ఏమైనా 600 మనం కట్టాల్సినటువంటి ఈఎంఐ అనేది టైంకి, అలాగే క్రెడిట్ కార్డ్ పేమెంట్ కంపల్సరీ. సో మీరు ఎప్పుడైనా సరే, అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లో చెప్పేది ఏంటంటే, ఒక 6 months పాటు నాకు ఉద్యోగం లేకపోయినా కూడా నా ఆర్థిక అవసరాలని, నా ఫ్యామిలీ అవసరాలను తీర్చుకోవడం కోసం ఉన్నాయా లేదా. మరి ఈ సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ కి వచ్చినప్పుడు దీంతో పాటు ఇవాళ రేపు ప్రెసెంట్ బ్యాంక్స్ అయితే కంపల్సరీ మ్యాండేటరీగా ఆ లోన్ అమౌంట్ కి ఇన్సూరెన్స్ కూడా ఇస్తాయండి. ఆ ఇన్సూరెన్స్ కి మినిమం అమౌంట్ తోటి ప్రీమియం పే చేసినట్లయితే, ఇన్ కేస్ ఆఫ్ ఈవెన్చువాలిటీ ఫర్ ద ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఏం జరిగినా లోన్ తీసుకున్న వాళ్ళకి, అది హౌసింగ్ లోన్ అవ్వచ్చు, లేకపోతే అంటే సెక్యూర్డ్ లోన్ అంటాం. సో దానికి కట్టాల్సిన ఈఎంఐ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది కాబట్టి మిగతా రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ సేఫ్ అవుతుంది. సో ఏ లోన్ తీసుకున్నా కూడా ఆ లోన్ కి ఒక రిస్క్ ఉంటుంది. మనకి లైఫ్ లో ఏదైనా జరిగితే మనం అంతా బాగున్నా కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఆ రీపేమెంట్ మనం ఎలా అడ్రస్ చేస్తాము అనే దానికోసం ఇన్సూరెన్స్ ఉంటుంది. అలా సద్వినియోగం చేసుకున్నాం. దుర్వినియోగం ఇవాళ వస్తున్నటువంటి అన్ని కూడా ఇవాళ గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది. ఏది కొన్ని రమ్మీ గేమ్స్ కావచ్చు, ఇంకో గేమ్స్ కావచ్చు. లాట్ ఆఫ్ ప్లేసెస్ లో జరిగే ఈ అప్పులు తీసుకున్న అన్ని కూడా స్పెక్యులేషన్ కోసం వాడతారండి. అది షేర్ మార్కెట్ లో పెట్టి మార్కెట్ లో డబ్బులు వస్తున్నాయని చెప్పేది, లేకపోతే కొన్ని గేమ్స్ యాప్స్ లో పెట్టేది, బెట్టింగ్ యాప్ల్లో పెట్టేసేసి, ఇవన్నీ కూడా మీరు దుర్వినియోగం వైపు వెళ్ళినట్టయితే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మనం పోయి మనం తోడుకుంటున్నట్టే. సో ఇది కాకుండా సద్వినియోగం చేసుకున్నంత కాలం కూడా మీ హ్యాపీగా ఇది పనికి వస్తుంది. ఇది ఒక టూల్ గా ఉపయోగపడుతుంది. మిమ్మల్ని మీరు బయటకు వెళ్ళి మీకు మంచి క్రెడిట్ హిస్టరీ, అంటే పల్లెటూళ్ళలో పెరిగినప్పుడు మనకు అడిగితే చేబుదులు లాగేస్తారు. ఇక్కడ చేబుదులు ఎవరు మన సిటీ కల్చర్ లో. దానికోసమే క్రెడిట్ హిస్టరీ, రీపేమెంట్ ట్రాక్ రికార్డు ఇవి బాగున్నట్లయితే డెఫినెట్ గా మీకు అప్పు పుడుతూనే ఉంటుంది. అంటే తక్కువ వడ్డీకి కూడా దొరికిపోతుంది అని నేను చెప్పాలనుకునే ప్రయత్నం.
సో వీటిల్లో మీరు చెప్పడం ఏంటంటే అప్పు చేసి పప్పు కూడు తప్పు కాదా? తప్పకుండా తప్పు. అందుకోసమే కన్సంప్షన్ అంటే దాన్ని లగ్జరీ కోసం ఖర్చు పెట్టుకునే దానికైతే తప్పండి. దాని నుంచి మన ఆదాయం అంటే మీరు ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ చూసినట్లయితే లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రియల్ ఎస్టేట్ కావచ్చు, ప్లాటింగ్ కావచ్చు, అగ్రికల్చర్ లో కావచ్చు, కొంత మనకి అంటే లివరేజ్ అంటాం. ఫైనాన్షియల్ కెపాసిటీలో నాకు 100 రూపాయలు ఆదాయం వస్తే 35-40 రూపాయలు 50 రూపాయల వరకు కూడా నేను ఈఎంఐ కట్టుకోగలను అనుకున్నప్పుడు ఆ అమౌంట్ తీసుకొని కొంత అది హౌసింగ్ లోన్, అది ఇల్లు కొనుక్కోవడమే పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక ఫ్లాట్ కొనుక్కోవడం కావచ్చు, ఏదో ఒక ల్యాండ్ కొనుక్కోవడం కావచ్చు. వీటిపైన ఇన్వెస్ట్ చేసుకునే అన్ని డబ్బులు చూసినట్లయితే ఈ లెండింగ్ లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దానికే పెట్టుకుంటారు. మీరు చూస్తే లాస్ట్ 1 year గా అంటే ఈ ఇయర్ లో మనకి 1% రెపో రేట్ తగ్గించడం ద్వారా కొంత లిక్విడిటీ మరలా స్టార్ట్ అయింది. సో లెండింగ్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ జనరేటింగ్ లిక్విడిటీ మార్కెట్ లో పెంచాలి అంటే లెండింగ్ పెరగాలి. ఇది అన్సెక్యూర్డ్ ఒకటే కాదు, అంటే సెక్యూర్డ్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఉన్నటువంటి వ్యవసాయం కావచ్చు, కమర్షియల్ కార్పొరేట్స్ కావచ్చు, ఎస్ఎంఈస్ కావచ్చు, బిజినెస్ లోన్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా స్పెండింగ్ పెరిగితేనే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కాబట్టి అప్పులు చేయడంలో భాగంగా బిజినెస్ లోన్స్ లో ఓడీ లోన్స్ అంటాము, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ అంటాము, లేకపోతే అన్సెక్యూర్డ్ లోన్స్ కూడా ఇస్తామండి. అంటే ₹1 కోటి వరకు కూడా ఒక బిజినెస్ టర్న్ ఓవర్ బాగుండి మీరు 3 ఏళ్ళు కనుక ఫైనాన్షియల్ పాజిటివ్ కనుక మీరు క్యాష్ ఫ్లో ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మీకు బిజినెస్ లోన్స్ 14%, 13% కూడా అన్సెక్యూర్డ్ లోన్స్ చేయడం జరుగుతుంది. సో ఒకవైపు ఇది ఒక వెసులుబాటు, ఒక టూల్, నేను మొదట చెప్పినట్టుగా. రైట్. దాన్ని అప్పు చేసి ఆదాయ వనరుగా మార్చుకోగల శక్తియుక్తులు ఉన్నవాళ్ళు మాత్రమే అప్పు చేయడం కరెక్టా? కరెక్ట్. రేవంత్ గారు, మొదట్లో మనకి త్వరగా అప్పు పుట్టచ్చు అంటే ఫస్ట్ టైం అప్పు చేస్తున్నాము, లేదంటే సివిల్ స్కోర్ బాగుంది, తొందరగా అప్పు వస్తోంది కదా అని చెప్పేసి అటు టెంప్ట్ అవ్వటం ఎంతవరకు సబబు అంటారు? ఇప్పుడు ఉద్యోగాల కోతలు కూడా చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కావాలని కాకపోయినా విధివశాత్తు ఆర్థిక ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. అలాంటప్పుడు అప్పులు తీర్చే మార్గం ఏంటి? సో ఎప్పుడైనా కానీ ముందు నుంచే కొంతవరకు ఇటువంటి పరిస్థితులకి కొంత ఫండ్ ప్లాన్ చేసుకొని పెట్టాలి అని చెప్తూ ఉంటాం. కాకపోతే సహజంగా చాలామందికి అది సాధ్యం కాకపోయి ఉండొచ్చు, అది అవగాహన లోపమై ఉండొచ్చు, లేకపోతే నిజంగానే సాధ్యం కూడా కాకపోయి ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లోకి కేవలం అటు ఉద్యోగస్తులనే కాదు, ఈవెన్ వ్యాపారస్తులు కూడా నెట్టబడబడుతూ ఉంటారు. వాళ్ళ వ్యాపారం స్లో అవ్వటము, అటు కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నప్పుడు చాలామంది వ్యాపారస్తులు కూడా ఈ సమస్యల్లోకి నెట్టబడ్డారు. ఇటువంటి టైంలో మనకు అడ్రస్ చేయడానికి ఒక్కసారి మనం బ్యాంకుకి వెళ్ళి కూర్చొని బ్యాంక్ మేనేజర్తో మాట్లాడినట్లయితే ఒక మారిటోరియం పీరియడ్ లాంటిది మనకు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒక 3 నెలల్లో 6 నెలల్లో 1 సంవత్సర కాలం వరకు మనకి లోన్ని ఒక పాస్ పీరియడ్ అప్లై చేయడానికి ఉపయోగపడుతుంది. సరే, చిన్న చిన్న పర్సనల్ లోన్స్కి అటువంటివి వర్తించవేమో, కానీ హౌసింగ్ లోన్స్ కానీ వెహికల్ లోన్స్కి కానీ సహజంగా సెక్యూర్డ్ లోన్స్కి ఇటువంటి ఆప్షన్ అయితే మనకి బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు అందుబాటులో ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఆ పాస్ పీరియడ్ దాటిన తర్వాత కూడా ఉద్యోగుల కంటే ఒక సమయం తర్వాత మనకు ఉద్యోగం దొరకచ్చు కాకపోతే ఇక్కడ కేవలం ఆ టైంలో ఈఎంఐ రిలేటెడ్ ఇష్యూ ఒకటే కాదు, ఇంటికి కావాల్సినటువంటి ఖర్చులు కూడా అప్పు చేసి మరీ పెట్టాల్సి ఉంటుంది. దీంతో అప్పు అనేది పెద్దగా పైలప్ అయిపోయి ఉంటుంది. అదే వ్యాపారస్తుడికి కూడా వ్యాపారం రికవర్ అవ్వకపోయినట్లయితే అప్పు అనేది అలానే ఇంకా భారంగా పెరుగుతూ వడ్డీలకు వడ్డీలు యాడ్ అవుతూ అది ఇంకా పెద్దదై కూర్చుంటుంది. అటువంటి సమయంలో ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాం, ఎవరికైతే తీర్చలేనంత అప్పు ఉంటుందో వాడికి ఆస్తి ఉంచుకునే హక్కు లేదు అని. ఒకవేళ వాళ్ళ ఆస్తిని అమ్మి గనక అప్పును తీర్చకపోతే అది ఆ ఆస్తితో పాటుగా మీకున్నది సర్వాన్ని కూడా మిమ్మల్ని కూడా అప్పు అనేది మింగేయడం జరుగుతుంది. అప్పు అనేది ఒక పెద్ద అనుకొండ లాంటిది. దాన్ని చిన్నగా ఉన్నప్పుడే తెంచేయగలిగితే అది మనకు ఒక ఈజీ లైఫ్ని ప్రొవైడ్ చేస్తుంది. అలా కాకుండా మనకున్నటువంటి ఆస్తుల మీద, లేకపోతే నేను ఆ ఊర్లో 1 ఎకరం అమ్మి అప్పు తీర్చినట్లయితే ఊర్లో వాళ్ళందరూ నన్ను ఏమనుకుంటారు, మా వాడు అక్కడికి వెళ్ళిపోయి ఫెయిల్ అయిపోయాడని చెప్పేసి ఎగతాళి చేస్తారని భయపడ్డట్లయితే ఉన్నటువంటి ఆస్తి మనము మొత్తం కూడా పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం ముందుగా ఒక రియాలిటీ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మానిటోరియం పీరియడ్ అయిపోయే లోపల మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే ఎటువంటి సమస్యలు లేవు. కాకపోతే అప్పటికీ కూడా చాలామంది పరిస్థితులు ఇంకా మెరుగుపడవు. అటువంటి వాళ్ళే ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు.
అటువంటి డెసిషన్స్ తీసుకోవడం కంటే ముందు అరే ఇది నా ఆస్తి అని ఒక ఆలోచన పెట్టుకోవడం కంటే ముందు అరే ఇక్కడ కట్టేటువంటి వడ్డీ ఎక్కువ అవుతుంది, కానీ ఇక్కడ భూమి పెరిగితే గట్టిగా కొద్దిగా పెరుగుతోంది, ఇది తీసేసి నేను దాన్ని తీర్చగలిగితే అట్లీస్ట్ నాకు మనకు అవకాశం దొరుకుతుంది సంపాదించుకోవడానికి, ఒక రియాలిటీ చెక్ని మనం చేసుకొని యాక్సెప్ట్ చేసినట్లయితే మనం పెద్ద ఎత్తున సమస్యల్లోకి నెట్టబడకుండా ఉంటాం. ఎప్పుడైతే ఒక మొండి వైఖరితోటి నేను దాన్ని అమ్మను, నేను కష్టపడి అప్పుడే తీరుస్తానని మనం కూర్చున్నామని అంటే మీ అప్పు ఇప్పుడు ఈ సైజులో ఉండొచ్చు కాక మీ ఆస్తితో కంపేర్ చేస్తే మీ అప్పు మరింతగా పెద్దదిగా పెరిగి అటు మీ ఆస్తిని మింగి మీ మానసిక పరిస్థితులను కూడా మింగి మీ కుటుంబాన్ని మొత్తాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేటువంటి పరిస్థితుల్లోకి వస్తుంది. చాలామంది అప్పు చేయటం వల్ల సమస్యల్లోకి వెళ్ళరు, ఆ అప్పుని చిన్న సైజులో ఉన్నప్పుడే దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేసి దాన్ని కట్ డౌన్ చేయకపోవటం వల్ల సమస్యల్లోకి వెళ్తారు. ఇందాక సార్ చెప్పినట్టు అప్పు చేయడం తప్పు కాదు, దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం తప్పు. ఎందుకు చేశారు అన్నది పక్కకు పెట్టండి, కానీ చేసిన తర్వాత అయినా సరే దానికి కావాల్సినటువంటి సొల్యూషన్ని రైట్ టైంలో తీసుకోవటం అనేది ఎక్కువ కీ రోల్ని ప్లే చేస్తుంది. ఎప్పుడైనా సరే మనం ఒక పెద్ద సమస్యలోకి వెళ్తున్నాం అనుకున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచించకుండా మనం ఏది చేస్తే సరైన మార్గంలో వెళ్తాము, ఏది చేస్తే మనం ఈ సమస్యను తుదిలోనే తుంపేయగలుగుతాము, ఏది చేస్తే మన కుటుంబం సురక్షితంగా ఉంటుంది అనేది ఆలోచించి మనకు అనుకూలంగా మన నిర్ణయం తీసుకోవాలి. కానీ ఎవరి గురించి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించకూడదు. మెజారిటీ ఆఫ్ ద సమస్యలు పక్కన వాళ్ళ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడే వస్తాయి. అవసరాన్ని బట్టి మీ ఆస్తిని చిన్నపాటి భాగాన్ని క్లియర్ చేసినా అప్పు తీర్చేసి వడ్డీ భారాన్ని పెంచకండి. చాలామంది వాళ్ళకు వచ్చే ఆదాయం కంటే వడ్డీలే ఎక్కువ కడుతూ పోతూనే ఉంటారు, కానీ ఒక ఎకరాన్ని అమ్మి అప్పును తీర్చి వాళ్ళ లైఫ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలనుకోరు. రియాలిటీ చెక్ ఎప్పటికైనా అవసరమే. మనం ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతే సమస్య పెద్దదిగా మారుతుంది. రైట్. అనిల్ గారు, ఒకప్పుడు కాళ్ళ వేళ్ళ పడి ఈ అప్పుల కోసం అందరు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అందరూ మేమిస్తామని వస్తున్నారు. ఇలా టెంప్ట్ చేస్తున్నప్పుడు మనం అప్పు తీసుకోవచ్చా, మన అవసరం ఉంది లేదు అనేది తేల్చుకోవాల్సిన అవసరం ఉందా? చాలామంది ఈ మేనేజ్ చేయలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామంది 5-6 మంది, ఒక 10 మందిని తీసుకుంటే 5-6 మంది అంటే 60% ఇలాగే మోసపోతూ టెంప్ట్ అవుతూనో అప్పులు తీసుకుంటున్నారు. దీన్ని ఎలా మేనేజ్ చేయాలంటారు? సో అది నిజం. ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే అప్పు ఇచ్చేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ యాప్ ఓపెన్ చేసినా, ఏ బ్యాంకుకి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే నీకు అప్పు ఇస్తామనే టెంప్టేషన్స్ ఎక్కువైపోయాయి. సో ఈ టెంప్టేషన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే మాత్రం అందరూ చేసే, మీరు అన్నట్టు 60% అందరూ కూడా టెంప్టేషన్కి లొంగి అప్పులు పెంచుకుంటూ పోతా ఉన్నారు. అవసరాలు లేకున్నా సరే పియర్ ప్రెషర్తో అనుకోండి, పక్క వాళ్ళ ప్రెషర్తో అనుకోండి, వేరే వాళ్ళ ఫ్యామిలీ ప్రెషర్తో కానీ అనుకుని అప్పులకు టెంప్ట్ అవుతూ ఉన్నారు. సో టెంప్ట్ అయ్యి అనవసరమైన లైఫ్ స్టైల్ ఖర్చులు పెంచేసుకుంటా ఉన్నారు. ఏవైతే అవసరాలు పెంచుకుంటే తప్పులేదు, అవసరాలకు మనం ఖర్చు పెడితే తప్పులేదు, కానీ ఈ ఇన్ఫ్లేషన్ మనం ఏదైతే లైఫ్ స్టైల్ కోసం ఒక ఐఫోన్ సంపాదించేది 25,000, మన ఐఫోన్ ₹1,00,000 కోసం ఒక ఈఎంఐలో కొనుక్కోవడం ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. నీకు సంపాదన 10 లక్షలు ఉంటే 25 లక్షల కారు కొనడం అనేది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. ఎందుకంటే అప్పులు ఈజీగా పడుతున్నాయి. సో ప్రతి చోట ఎక్కడ పోయినా సరే ఈజీగా వచ్చేస్తున్నాయి. డిజిటల్ యాప్లు కానీ, మీరు ఒక షోరూమ్కి వెళ్ళినా సరే అక్కడ కూడా ఈజీగా ఇచ్చేస్తూ ఉన్నారు. సో ఈ టెంప్టేషన్స్ అన్నిటిని తట్టుకొని నాకు అవసరం ఉందా లేదా అనేది తెలుసుకోకపోతే మాత్రం ఇబ్బందే. అందుకే అంటారు అప్పు అనేది విషం కన్నా కూడా ప్రమాదమైనది. సో ఈ అప్పుని ఎంత ఈజీగా తొందరగా కంట్రోల్ చేసుకోవడం, అప్పులు తెచ్చుకోకపోవడం ఫస్ట్ థింగ్. తర్వాత తీసుకుంటే కూడా మనకున్న సంపాదన కానీ ఆస్తిలో ఎంతవరకు ఉందనేది సెకండ్. ఇవి రెండు చూడకుండా మనం ఎలిజిబిలిటీ ఉంది కదా అని తీసుకుంటే మాత్రం టెంప్టేషన్స్ గురై అందరూ ఇస్తున్నారని తీసుకుంటే మాత్రం తప్పకుండా కష్టాల్లోకి నెట్టబడతాం. దానికన్నా కూడా మనం ఎలా ఉండాలి అంటే, నువ్వు ఎంత తొందరగా ప్లాన్ చేసుకొని మనం ఇంకొకరికి అప్పు ఇచ్చే సిచ్యువేషన్, అంటే మనం అప్పు ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ అలాంటి సిచ్యువేషన్లో ఉంటే మాత్రం మనం ఎప్పుడూ ఇబ్బందులకు గురికాము. సో ఈ టెంప్టేషన్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం, బట్ కొంచెం పద్ధతి ప్రకారం ఒక బడ్జెట్ క్రియేట్ చేసుకొని ఎంత ఖర్చులు ఎంత సంపాదన చూసుకొని దాని తగ్గట్టు ఎంత ప్రతి అవసరాలకి దీనికి ఇంతే పెడతాను, ఇన్వెస్ట్మెంట్ కోసం ఇంత పెడతాను. అంటే ఒకసారి ఇప్పుడు మీకు స్తోమత బాగుంది, మీకు ఇస్తాము, తక్కువ రేటుకే ఇస్తాము అనేది ఈ అలవాటు చేస్తున్నారు కదా. ఈ అలవాటులో పడకుండా ఒక్కోసారి ఈ అలవాటు ఎలా ఉందంటే, ఒక అప్పు చేయడానికి మరో అప్పు చేయడం, ఆ అప్పు తీర్చడానికి మరో అప్పు చేయటం, కొన్నిసార్లు అప్పులు చేసి మరి పెట్టుబడులు పెట్టడం, ఇది రిస్క్ మిటిగేషనా లేక ఆర్థిక నిర్వహణ తప్పిదాలా?
ఇది పక్కా ఆర్థిక నిర్వహణ తప్పిదమే. రిస్క్ మిటిగేషన్ అయితే అస్సలు కానే కాదు. ఎందుకంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్లు ఎస్పెషల్లీ ఇట్లాంటి టెంప్టేషన్, మేము ఇస్తున్నాం తక్కువ ఇంట్రెస్ట్తో లోన్ ఇచ్చేస్తున్నాం, ఈజీగా ఇస్తున్నాం, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేదు, ఈ అన్సెక్యూర్డ్ లోను ఈజీగా వస్తుందని టెంప్టేషన్ గురై తీసుకుంటే మాత్రం మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ప్రతిసారి అది ఇమ్మీడియట్గా క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తుంది అని మనకు తెలియదు. అలాంటప్పుడు ఈఎంఐలు తీసుకున్న అప్పులకి ఈఎంఐ స్టార్ట్ అయిపోతుంది. సెకండ్, యూజువల్లీ ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా వొలటైల్ నేచర్ ఉన్నాయి. ఇప్పుడు అంత సెక్యూర్డ్గా అనుకున్నట్టు క్యాష్ ఫ్లోస్ రావట్లేదు. బిజినెస్ మనం ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఏదైనా బిజినెస్లో పెట్టున్నా సరే, ఏదైనా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టినా సరే, మార్కెట్స్ వొలటైల్గా ఉన్నాయి. వొలటైల్గా ఉన్నప్పుడు మనం అనుకున్న ప్రకారం బిజినెస్ నడవకపోవచ్చు. అలాంటప్పుడు ఈఎంఐలు అనేది తెలియకుండానే అక్యుములేట్ అయిపోతాయి. మనం ఆర్థిక పరిస్థితి అనేది కుంగిపోతూ ఉంటుందన్నమాట. సో ఈజీగా వస్తుందని మాత్రం అప్పు తీసుకొని ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడము, ఎస్పెషల్లీ ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా స్టాక్ మార్కెట్లోనే కానీ ఆర్ ఏదైనా గ్యాంబ్లింగ్లో కానీ నీకు డబ్బులు వస్తున్నాయి కదా అని ఎవరైనా ఫ్రెండ్ అడుగుతున్నారు కొత్త బిజినెస్లో అని, అది మీకు బిజినెస్ గురించి తెలియకుండా, ఎటువంటి ఆర్ఓఐ ఎలా ఉందో తెలియకుండా ఇన్వెస్ట్ చేసి తర్వాత చేతులు కాల్చుకొని తర్వాత ఇట్లాంటి అప్పులు ఈజీగా పుట్టాయని తర్వాత మాత్రం బాధపడతా ఉన్నారు. సో అందుకే టెంప్టేషన్స్ గురి కాకుండా ఒక అప్పు తీసుకుంటే ఇట్లాంటి కేసుల్లో కూడా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కోసం నిజంగానే ఆ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నట్టు రెగ్యులర్గా వర్క్ చేస్తుందా, ఆ ఇన్వెస్ట్మెంట్ పని చేయకపోయినా నా దగ్గర కట్టడానికి ఒక 6 నెలలతో 1 ఇయర్ సరిపడా అమౌంట్ ఉందా, ఆ ఇన్వెస్ట్మెంట్ గ్రో అయ్యేంత వరకు నాకు సరిపడా అమౌంట్ ఉందా లేదా అని చూసుకుంటే తప్ప తర్వాత మాత్రం పెద్దగా ఇబ్బందులు, అప్పులు ఇంకా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే టెంప్టేషన్ గురి కాకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. రైట్ అండి. ఆస్తులు, ఇన్వెస్ట్మెంట్లు ఇవి సరిగా నిర్వహించలేని వాళ్ళు అప్పులు మాత్రం ఎలా మేనేజ్ చేయగలుగుతారు, ఎలా సరిగ్గా నిర్వహిస్తారు అనే విషయం మనం తెలుసుకుందాం. అను గారు, ఇప్పుడు మన వద్ద కొంతమంది మధ్యతరగతి వర్గాలు ప్రజల వద్ద కాస్తో కూస్తో సేవింగ్స్ ఉన్నాయి, దాన్ని ఎలాగైనా పెద్ద ఆస్తిగా మార్చాలి, ఆ సేవింగ్స్ని పెట్టుబడులు పెట్టాలి అనే ఒక ధీమాతో ఉంటారు వాళ్ళు. కొంతమంది అప్పులు చేసైనా సరే ఆ ఉన్న సేవింగ్స్ కలుపుకొని పెద్ద పెట్టుబడి పెట్టి ఏదో స్థలం తీసుకోవడమా లే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడం ఇలాంటి పనులు చేద్దామని అనుకుంటుంటారు. అలా చేసి ఏదైనా మేనేజ్ సరిగా చేయలేని వాళ్ళు విఫలం అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలా రెండోది ఏంటంటే, ఇప్పుడు నిజంగా ఇలా కొన్ని పరిస్థితుల్లో నిజంగా రాత్రికి రాత్రే జీవితం తిరగబడితే ఇది తెల్లారితే ఒకవైపు బ్యాంకు ఈఎంఐలు, మరోవైపు బయట తెచ్చిన అప్పులు, వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? డెఫినెట్గా ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అండి. అంటే ఇవాళ ప్రెసెంట్ కండిషన్ చూస్తే అమెరికాలో ఉన్న మన H1B కావచ్చు, అమెరికాలో వర్క్ చేసేవాళ్ళు ఎన్ఆర్ఐస్, ఇండియాలో ఉన్న ఐటీ కంపెనీస్ లో లే ఆఫ్స్, ఏఐ రావటం ద్వారా కొంత పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పేసి, ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తారు? రాత్రే వాళ్ళు జాబ్ పోవడం కావచ్చు, అలాగే ఇది ఇండివిజువల్ పరంగా, బిజినెసెస్ పరంగా కూడా కొన్ని కంపెనీస్ రాత్రి దివాలా తీయటం కూడా చూస్తాం. అది జరుగుతూనే ఉంటాయి. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్. మరి జరిగినప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఆర్థిక నిర్వహణలో ఇది వాళ్ళకి ప్రధాన ఆదాయ వనరు ఏదైతే ఉందో అది కనుక పోయినట్లయితే వాళ్ళు ఏం చేయాలి అనేది ఒకటైతే, రెండోది వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైతే చేశారో, మీరు అన్నట్టుగా ఒక ప్లాట్ కొన్నారు, ఆ ప్లాట్ డబుల్ రిజిస్ట్రేషన్ అయింది, లేకపోతే ఆ ప్లాట్ వేరే వాళ్ళు ఎవరో కబ్జా చేశారు, ఇంకొకటి అయినప్పుడు దాని పర్యవసానాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయండి. సో దానికి ఈ కండిషన్ లో ఇంకేమీ లేదు నా దగ్గర అనే హ్యాండ్స్ అప్ అనే పరిస్థితికి వస్తే ఏం చేయాలి ఏంటి? ఇక్కడ బ్యాంక్స్ ఎప్పుడు కూడా ఒక ప్రివిలేజ్ ఉంటుందండి. బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి మారటోరియం అనే ఒకటి అడగొచ్చు. బ్యాంక్ నేను కట్టలేనంటే మన దగ్గర ఉన్న అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ప్రయారిటీ ఆర్డర్లో రాసుకోవాలి. ఇప్పుడు రాసుకునేటప్పుడు మనం వడ్డీకి తెచ్చుకుంటాం, ప్రైవేట్ లెండర్ నెలలా వడ్డీ ఇస్తానని చెప్పేసి. ఇక్కడ వడ్డీ మాత్రమే కడతారు, మీ ప్రిన్సిపల్ అనేది యాస్టేజ్ గా ఉంటుంది. సో దిస్ ఈస్ ద హైయెస్ట్ ప్రయారిటీ, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ మీరు మాట్లాడుకోవాల్సినటువంటిది. బ్యాంకులతో తీసుకున్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు రీపేమెంట్ అవుతూ ఉంటాయి మీకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో. సో ఇది ఎప్పుడు కూడా మీరు మీ భారం తగ్గిస్తూనే ఉంటుంది. సో మీరు ఆ ప్రెసెంట్ ఎవరైతే మీరు ప్రైవేట్ లెండర్ గా తీసుకున్నటువంటి అప్పులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా నెగోషియేషన్ అంటాము, రీనెగోషియేషన్ అంటాము. అంటే నేను ఇంత కట్టలేను, ఇంత ఇంట్రెస్ట్ నేను ఆల్రెడీ కట్టున్నాను, ఇంత ప్రిన్సిపల్ నేను కట్టలేను, కొంత వే ఆఫ్ చేసుకోమని. అలాగే బ్యాంక్స్ కూడా మీకు నేను ఇది కట్టలేను, నాకు మానిటరింగ్ ఇవ్వండి, లేకపోతే కొంత ప్రిన్సిపల్ లో కొంత సెటిల్ చేయండి, నేను మిగతా దాన్ని కొంత కట్టుకుంటాను, మినిమం అమౌంట్ ఏదైతే ఉందో నేను కట్టగలుగుతానని చెప్పేసి. ఇవన్నీ కూడా మన ప్లాన్స్ ఏవైతే మనం అనుకుంటామో, అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటే, కలిసింది ఒకటైతే జరిగింది ఒకటే నేను అనుకుంటాం కదా. రైట్. జీవితంలో అయితే అనేక మార్గాలు అయితే ఉన్నాయి.
బయటపడటానికి మార్గాలు తప్పకుండా ఉన్నాయి. రైట్ అండి. దీనికి లైఫ్ అనేది ఒకటే కాదు, అలాగే అడిషనల్ గా ఇన్కమ్ పెంచుకునేటువంటి మార్గాలు కూడా ఉన్నాయి. రైట్. రేవంత్ గారు, అసలు ఇవేమీ వద్దు, అప్పు లేని వాడే అసలైన ధనవంతుడు అనుకుని ప్రశాంతంగా ఉండాలంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి సరైన ఇంటి బడ్జెట్ ఎలా తయారు చేసుకోవాలి? మనం బడ్జెట్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలంటే దానికంటే ముందు మనం భవిష్యత్తులో నెరవేర్చుకోవాల్సినటువంటి బాధ్యతల గురించి ఆలోచిస్తే ఆటోమేటిక్గా బడ్జెట్ అనేది దానికంతట అదే ఒక ప్రాపర్ ప్రాసెస్లోకి వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా కానీ మన భవిష్యత్తులో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించిన బాధ్యతలు, మన పదవి విరమణకు సంబంధించినటువంటి బాధ్యతలు, పిల్లలకు సంబంధించినటువంటి బాధ్యతలు, వాటికి ఎంత డబ్బు అవసరం పోతుందో ఐడెంటిఫై చేసి దానికి ప్రతి నెల ఎంత కూడా పెట్టాలి అని ఒక విషయం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆటోమేటిక్గా ఇప్పుడు మనం పెడుతున్నటువంటి బడ్జెట్ అనేది ఒక స్ట్రీమ్ లైన్ అవటం ఆటోమేటిక్గా మొదలు పెడుతుంది. సో దాంతోపాటుగా మరికొన్ని సమస్యలు ఎక్కడిలోకి నెట్టబడతారు, వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడులు నిజంగా పెరగబోయేటువంటి ఖర్చులకు అనుకూలంగానే పెరుగుతున్నాయా, లేకపోతే మన ఖర్చుల కంటే తక్కువగా పెరుగుతున్నాయా, పిల్లల ఎడ్యుకేషన్ కోసం మేము డబ్బుల్ని కూడబెడుతున్నాము కానీ బ్యాంక్ ఎఫ్డీలోనో లేకపోతే ఏదో తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అయ్యేటువంటి పాలసీల్లోనే పెట్టుబడి పెట్టినట్లయితే వాళ్ళకు వచ్చేటువంటి కాస్టింగ్తో కంపేర్ చేసి ఇక్కడ వచ్చేటువంటి మెచ్యూరిటీ అమౌంట్ తక్కువ అవుతుంది. మళ్ళీ అప్పుడు వాళ్ళు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులకు మళ్ళీ నెట్టబడతారు. సో ఎప్పుడైనా దానికి సూటబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అనే ఒక వర్డ్ని ఎప్పుడు వాడుతూ ఉంటాం. ఖచ్చితంగా మీరు ఒక దానికోసం పెట్టుబడి పెడుతున్నారు అని అంటే మనకి దాని కాస్టింగ్ ఎంత పెరుగుతోంది, దానికి తగ్గట్టుగా మనకి ఏది రిటర్న్ కూడా ఇస్తుంది అనేది ఐడెంటిఫై చేసి దాంట్లో కూడా పెట్టుబడులు పెట్టాలి. అండ్ ఎప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటాం, మన దగ్గర పొలాన్ని దున్నాలి అని అంటే ట్రాక్టరే అవసరం లేదు, నాగలు ఉన్నా కానీ దాంతో పని మొదలు పెట్టచ్చు మనము. మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులు పెద్ద అయి ఉండకపోవచ్చు కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఏమైనా ఇన్కమ్ని సంపాదించపెట్టగలుగుతాయా లేదా అన్న విషయాన్ని కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎప్పుడో మా తాతలు పొలాలు కొన్నారు కాబట్టి ఈ రోజుకి నేను పొలాలే ఉంచుకుంటానంటే అది మొండితనం, మూర్ఖత్వం అవుతుంది. ఎప్పుడైనా ఆస్తి మనకి క్యాష్ ఫ్లోని ఇవ్వాలి, క్యాష్ ఫ్లో ఇచ్చే ఎసెట్గా దాన్ని మార్చే ప్రయత్నం చేయండి. ఓకే. అనిల్ గారు, ఆదాయానికి వ్యయానికి పొంతన కుదరినప్పుడే అప్పుల అవసరం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖర్చులు అదుపులో పెట్టుకోవడానికి ఎలాంటి ప్రాక్టికల్ పద్ధతులు పాటించాలి, కొంచెం బ్రీఫ్గా చెప్పండి. తప్పకుండా. ఒకటి పక్క బడ్జెట్ అనేది కంపల్సరీ కావాలి. ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ ఆడంబరాల కన్నా కూడా ఏమంటారు అగ్గిలో పడ్డం అనేది మంచిది అని మన పెద్దలు చెప్పారు. సో అందుకే ఏవైతే లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్, అనవసరమైన ఖర్చులు ఉన్నాయో వాటిని తగ్గించుకుంటే కంపల్సరీ అదొక మేజర్ థింగ్ అనమాట. సో చాలా మటుకు ఏంటంటే అనవసరమైన ఖర్చులు మనం పెంచుకుంటూ పోతూ ఉంటాము, అదొకటి. అట్లాగే మన ఏవైతే బేసిక్ ఎక్స్పెన్సెస్ మాత్రం కంపల్సరీ దానికి ఒక 40-50% ఏవైతే ఉన్నాయో రెంట్కే అయి ఉండొచ్చు, పిల్లల చదువులకు వాటికి మాత్రం ఉంచుకోవాల్సిందే. అండ్ కంపల్సరీ అన్నిటికన్నా ఏంటంటే ఉద్యోగం మొదలుపెట్టినప్పటి నుంచి ఇంత పర్సెంటేజ్ నేను ప్రతి సంవత్సరం సేవింగ్స్కే కానీ ఇన్వెస్ట్మెంట్స్కి కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే పెరుగుతుందో అట్లాంటి వాటిలో పెడతానని ముందు ఒక చిన్న ప్లాన్ వేసుకోవాలి. అండ్ ఖర్చులు, అనవసరమైన ఖర్చులు ఇప్పుడు చాలా వచ్చేసాయి. ఇప్పుడు ఏంటంటే మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బదులు పెద్ద కారు కానీ కార్లలో కానీ బైక్స్లో కానీ అవసరం ఉన్న చోట మాత్రమే అది ఎట్లా పెంచుకోండి. అట్లాగే ఈ యాప్లు వచ్చేసాయి, ఫుడ్ కూడా అవి ఇట్లాంటి చోట కూడా అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవచ్చు. రైట్ అండి. హను గారు, ఎటు చూసినా అప్పులే, పరిస్థితి ఏం బాగాలేదు, ఇది చాలామంది నిట్టూర్పు. అయితే అదే ఆఖర వాళ్ళు మళ్ళీ నిలబడి ముందుకు వెళ్లే ఛాన్స్ ఎలా లభిస్తుంది? కష్టంలోనూ పొదుపు పెట్టుబడి సాధ్యమేనా? ఒక మనిషికి ఒక వారం రోజులు మనకు వచ్చే కాల్స్ అనలైజ్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. మనకి వచ్చే కాల్స్ 10 వస్తున్నాయి, 10లో ఎంతమంది మనకు అప్పులు కట్టాలి అని ఫోన్లు చేస్తున్నారు అనేది మనకి చూస్తే మనకు ఒక సిమ్టమ్ తెలుస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడు కూడా ఇమ్మీడియట్ గా అంటే అప్పటికప్పుడు అప్పు కట్టలేని పరిస్థితిలో, డిఫాల్ట్ పరిస్థితిలో రాలేము. ఇప్పుడు కూడా మనకి సిగ్నల్స్ ముందుగా మనకు అందుతూనే ఉంటాయి. ఈ మంత్కి అందలేదు, ఈ మంత్ లిక్విడిటీ లేదంటే క్యాష్ ఫ్లో అనేది తగ్గిపోతుందని తెలిసే కొద్దీ మనం దానికి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవి రెండు కూడా అలాగే మూడోది, మనకు 100 లక్షల రూపాయలు నెలకు వస్తుంటే 80,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు మనము అప్పులు కట్టడానికి వాడుతున్నాము అంటే వీఆర్ అండర్ కంప్లీట్లీ ఫైనాన్షియల్ స్ట్రెస్ లో గురయ్యాము. అంటే ఫైనాన్షియల్ సేఫ్టీ అనే మనకు ఒక నెలలో వచ్చే ఆదాయం కనుక ఒక నెల ఆగిపోతే ఇమ్మీడియట్ గా మనం ట్రబుల్లోకి వెళ్తున్నాం అనేటువంటి విషయం మనకు తెలియాలి. ఓకే, ఈ 3 చూస్తున్న తర్వాత ప్లాన్ చేస్తున్నప్పుడు సడన్ గా ఏదో జరిగిపోయింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఏంటి? అగైన్ అప్పుడు కూడా నెగోషియేట్ చేసుకోవడం అన్నది తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు. హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తున్న వాటిని లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి, ఆల్రెడీ కొంత ఇంట్రెస్ట్ కట్టున్నాం అనుకున్న వాటి ప్రిన్సిపల్ తగ్గించుకోవటము, మాట్లాడుకొని మారటోరియమో ఒక 1 year కాలం, అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవటం.
ఇక్కడ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అనేది ఒక ప్రాబ్లం అనేది ఒక మనిషి ఉన్నాడు అంటే ఓకే. వాడి శక్తి సరిపోవట్లేదు. దానికోసం వాళ్ళు హెల్ప్ తీసుకొని డెఫినెట్ గా మళ్ళా తిరిగి నిలదొక్కునే అవకాశం ఈ జర్నీలో నేర్చుకునేది ఏదైతే ఉందో ఎక్కడ నష్టపోయామో ఎక్కడెక్కడ మనం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ డెఫినెట్ గా వాళ్ళ కాళ్ళ మళ్ళీ తిరిగి వాళ్ళు నిలబడగలుగుతారు. రైట్ సార్. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.